ఈ నెల 21, 22న టీయూసీఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ నగరంలో జరుగుతాయి. ఈ సభలకు కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బీడీ పరిశ్రమలో దాదాపు 7 లక్షల మంది ఈ బీడీపై ఆధారపై బతుకుతా ఉన్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం కోట్పా చట్టం పేరుతో బీడీ పరిశ్రమలు నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఆంక్షల వల్ల బీడీ పరిశ్రమ ఉంటుందో పోతుందో అనే దినదిన గండంగా మారింది. కాబట్టి బీడీ కార్మికులకు ఆల్టర్నేటివ్ ఉపాధిని కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి సర్కారు నేను అధికారంలో కష్టం చేయుత పెట్టడం ద్వారా బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల జీవన ముగించమని చెప్పేసి కూడా ప్రామిస్ చేసి ఉన్నారు. అవి కూడా రావడం లేదు. అలాగే పదవి విరమణ తర్వాత బీడీ కార్మికులందరికీ రాజీనామా చేస్తే కేవలం 1,200 రూపాయల పెన్షన్ మాత్రమే అమలవుతా ఉంది. దాన్ని కనీస పెన్షన్ కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన ప్రకారం 9,000 ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్లన్నింటినీ చర్చించి భవిష్యత్తులో బీడీ పరిశ్రమ రక్షించుకోవడానికి, ఉద్యమాన్ని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తు కర్తవ్యాన్ని రూపొందించుకోవడానికి ఈ నెల 21, 22న టీయూసీఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ నగరంలో జరుగుతున్నాయి. కనుక ఈ సభలలో పాల్గొని కార్మికులందరూ జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల ఐక్యత.